నేర్చుకునే మంచుని ఇలా విని అలా వదిలేయడం కాకుండా అర్థం చేసుకుని అమలు చేసే వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరతారని అన్నారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. చదువుకు విలువలు, ఆశయాలు, మంచి ప్రవర్తన అలవర్చుకునే వారికి అద్భుత విజయాలు వరిస్తాయన్నారు. వినుకొండలోని ఇంటర్ విద్యార్థులకు శనివారం గంగినేని ఫంక్షన్ హాల్లో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సినీ నటుడు, ప్రముఖ స్ఫూర్తి వక్త కేవి ప్రదీప్ ముఖ్య అతిథిగా పాల్గొని విలువలు, వికాసం, నాయకత్వ లక్షణాల గురించి అవగాహన కల్పించారు. మోటివేషనల్ స్పీకర్స్ రావులపల్లి పుల్లారావు, మొలక గోవర్ధనుడు, గజవల్లి వెంకట సుబ్బయ్య అవగాహన కల్పించారు. ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రావులపల్లి పుల్లారావు రచించిన గెలుద్దాం పద పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ కళాశాలల నుండి 2000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ జీవి వ్యక్తిత్వ వికాసంలో ఆది గురువులు అమ్మ నాన్నడే అన్నారు. సాధారణ రైతు కుటుంబం నుండి అప్పులు, కష్టాలకు ఎదురీది తాను గెలిచిన జీవితం పాటలు నేర్పింది కూడా అది అని తెలిపారు. 15 రాష్ట్రాల్లో వ్యాపారాలు, 5,000 మంది ఉద్యోగులు ఉన్నా జన్మభూమి రుణం తీర్చుకుందామని రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. అక్కడ విద్యార్థుల్లో ఎంతో మంది తనకంటే ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నారంటూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. ప్రదీప్ గారిలాగా బెస్ట్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఆయన మంచి మోటివేటర్. సో ఆయన ఎన్నో వేల మందికి, లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయనకు అనుభవం ఉంది. నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అనుభవం లేదు. నేను ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్. అంటే ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మన ప్రాంతంలో సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో 17 రాష్ట్రాల్లో నాకు బిజినెస్ ఉంది. 5,000 మంది కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికంటే ముందు నా జన్మభూమి రుణం తీసుకుందామని ఈరోజు ఈ గడ్డ మీద ఉన్నాను, మీకోసం ఉన్నానని నేను గుర్తు చేస్తున్నాను. దానిలో నా చిన్న అనుభవాలు, నా యొక్క చిన్న అనుభవాలు, నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్పడానికి మాత్రమే ఈరోజు వచ్చాను. ప్రత్యేకంగా ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీ అందరినీ అభినందించడం కోసం, మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన మీ ప్రిన్సిపల్స్కి, మీ డైరెక్టర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాని గురించి ఈరోజు నేను ప్రత్యేకంగా రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చాను. ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మీ అందరినీ కలుసుకోవడం, మీలో నుండి మాకంటే గొప్ప వాళ్ళని తయారు చేయాలనేది మా యొక్క లక్ష్యం అని మీకు గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మీరు నాకంటే ఎక్కువ తెలియగల వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతవరకు గ్యారంటీ చెప్తాను. అలాగే మా నాన్న చిన్న రైతు కుటుంబం నుండి వచ్చానని నేను చాలా గర్వంగా చెప్తా. అప్పుల్లో చదువుకున్నా, కష్టాల్లో చదువుకున్నా, అది నాకు స్వీట్ మెమరీస్. నా కొడుకు మాత్రం అదృష్టం లేదు. నాకే పేదరికంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చి, మా నాన్నకి ఎక్కువ ఆస్తి లేదు, ఒక చిన్న రైతు, 4 ఎకరాల రైతు మా నాన్న. కానీ మా నాన్నకి, మా అమ్మకి నేనంటే చాలా చాలా ప్రేమ. లేక పుట్టామో తెలియదు, లేక పుట్టినందుకో తెలియదు, ఒక్కగానొక్క కొడుకునైనా తెలియదు. అపార గారాభంగా నన్ను